ఒక ఊళ్ళో నాగయ్య శ్రీలక్ష్మి అనే పేద దంపతులు ఉండేవారు. రోజూ పొద్దున్నే ఊరి పక్కనే ఉన్న ఏట్లోకి పడవేసుకుని వెళ్లేవాడు. సరిగ్గా చేపలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయో అక్కడ వల విసిరేవాడు. వలలో చేపలు పడ్డాయని తెలవగానే వల గుంజి చేపలను పడవలో వేసేవాడు. పట్టి తెచ్చిన చేపలను భార్యాభర్తలు ఊరూరా తిరిగి అమ్మి వచ్చిన కొద్దిపాటి డబ్బులతో గింజలు కొనుక్కుని పొట్టను వేసుకునేవారు. అయితే ఒక్కోసారి వానలు పడక ఏటిలో నీళ్లు ఎండిపోయినప్పుడు ఆ పేద కుటుంబానికి ఎంతో ఇబ్బంది కలిగేది. ఒకరోజు తినడానికి గింజలు కూడా ఉండేవి కావు. ఆ సమయాల్లో కూలి పనులు కూడా దొరకపోవడంతో బతుకు భారమయ్యేది. అయితే భార్య శ్రీలక్ష్మికి పేద జీవితం నచ్చేది కాదు. భర్తను ఇంకేదన్నా పని చేయమని, డబ్బు ఇచ్చే సులభ మార్గాలు వెతకమని చెప్పేది. పట్నం పోదామని, అక్కడైతే సంవత్సరం అంతా పని దొరుకుతుందని పోరు పెడుతుండేది. అయితే నాగయ్యకు మాత్రం పల్లెటూరిని వదిలి పట్నం వెళ్లడం నచ్చేది కాదు. మన ఊళ్ళోనే కష్టపడుతూ ఏదో విధంగా బతుకుదామని చెప్పేవాడు. మనిషి అనేవాడు కష్టపడాలని, కష్టార్జితంతోనే జీవించాలని, అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడని చెబుతుండేవాడు. రోజు వీరిద్దరి మధ్య ఇదే విషయమై గొడవలు జరుగుతుండేవి. లక్ష్మి, భగవంతుడు భలే మాయతడమే. మనుషుల్ని పుట్టించే జాండ పొట్ట కోసం వారికి రకరకాల కోరికలు కలిగించి డబ్బు సంపాదన తిప్పుతుంటాడు. అయితే నా విషయంలో భలే ఆశ్చర్యద్దే. నన్ను ఇలా పుట్టించి చేపలు పట్టుకుని బతకమని, కట్టార్జితాన్ని నమ్ముకోమని, ఉన్నదాంతో తృప్తి పడమని శాసించాడే. ఆ దేవుళ్ళలో భలే గమ్మత్తుగా ఉంటాయా. ఇలాగే మీ చేతగానితనాన్ని సమర్థించుకుంటూ జీవితంలో ఒక ఎదుగు బొదుగు లేకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఉన్నట్లు జీవించండి. మా బావగారు పట్నంలో వ్యాపారం చేస్తూ డబ్బు సంపాదించగా లేంది మీరెందుకు ఇలా చేతకాని వాడిలా డీలా పడిపోతున్నారు? మనం కూడా పట్నం వెళదామండి. ఇంకా ఈ పల్లెటూరులో తినడానికి తిండి లేక ఎంతకాలమని ఉంటాను చెప్పండి. దేనికైనా రాసి పెట్టి ఉండాలి. మా అక్క 2 పేటల గొలుసు చేయించుకుంది. చంద్రహారం కూడా త్వరలో చేయించుకుంటుందట. అంతా నా దురదృష్టం. అందుకే నా జీవితం ఇలా తగలబడ్డది. ఎందుకే లక్ష్మి, ఒకతో పోల్చుకునే నిన్ను తక్కువ చేసుకుంటావు? మీ బావ జీవితం మీ బావదే, నా జీవితం నాదే. నేను ఆయనలాగంటే ఎలానే మరి? ఆయన డబ్బు ఎలా సంపాదిస్తాడో ఆయనకే తెలుసు. ఎవరు కట్టాలో వాళ్ళయి. ఎంత చెట్టుకి అంత గాలి. నువ్వెన్నన్నా గానే నేను నాలాగనే ఉంటున్నా. నువ్వెన్ని చెప్పినా గానీ నేను ఈ ఊరు వదిలిపెట్టి రానే. ఇంకెప్పుడు నా దగ్గర అటువంటి మాట్లాడు మాకు. మర్చిపోయినా, ఆ కచ్చీరి బజార్లో రత్నం గారు ఉందిగా, వాళ్ళ గోడ కూలిపోయిందంట. మళ్ళీ గోడ కట్టాలంట. పనిలోకి రమ్మంది. డబ్బు ఏదో ఇస్తారులేవే, నువ్వే ఆందోళన చెందమాకు. అలా ఆ పేద దంపతులు రోజు వాదించుకునేవారు. ఇదిలా ఉంటే ఆ దేశ మహారాజు జితేంద్ర వర్మ ధర్మ పరిపాలన సాగించడంతో పాటు ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా కవులను, పండితులను సత్కరించేవాడు. అదే రోజు ఆయన వద్దకు దానం అంటూ వచ్చిన పేదవారికి కావలసినంత ధనం ఇచ్చి పంపేవాడు. ఆయన సాటిలేని గొప్ప దాతగా పేరుగాంచాడు. ప్రతి ఏడు లాగానే ఈ సంవత్సరం మహారాజు జన్మదిన వేడుకలకు అంతా సిద్ధమైంది. ఏమండి, మీకు ఈ సంగతి తెలుసా? మన దేశ మహారాజు పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయట. ఎంతో మందికి ఆయన పుట్టినరోజు సందర్భంగా దానాలు చేస్తాడట. అందుకని ఎక్కడెక్కడి నుంచి మన లాంటి వారు సహాయం కోసం వెళుతున్నారట. ఏమండేవండి, మీరు కూడా రాజధానికి వెళ్లి మహారాజుని కలుసుకోండి. మీకు తప్పక సహాయం చేస్తాడు. లక్ష్మి, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదనే. ఆయన మహారాజేనా చక్రవర్తేనా? ఉచితంగా ఇచ్చేదానాన్ని నేను తీసుకునే. నాకు కట్టార్జితమే నాకు కావాలి. ఆయన ఈ మధ్య మన ఊళ్ళో పనులు బాగానే దొరుకుతున్నాయి గానీ ఇంకా రాజధాని కనుక వెళ్ళటం ఎందుకు చెప్పు? అలా భార్య ఎంత చెప్పినా ఒప్పుకోలేదు. అయితే మహారాజు తండ్రి లాంటి వాడని, అతడి దగ్గర ధనం తీసుకోవడంలో తప్పు లేదని, నీ సమర్థతకు ఎటువంటి భంగం వాటిల్లదని లక్ష్మి నచ్చ చెప్పింది.
సరేలే అలాగే వెళ్తాలే అన్నాడు. మర్నాడు పొద్దున్నే దారిలో తినడానికి భార్య పెట్టిన ఆహారాన్ని సంచిలో వేసుకుని నాగయ్య రాజధానికి బయలుదేరాడు. అలా నడుచుకుంటూ ఎంతో దూరం ప్రయాణం చేశాడు. ఒక ఊరు దగ్గరకు రాగానే ఆకలి వేసింది. ఒక చెట్టు కింద కూర్చుని ఆహారం తినసాగాడు. పక్కనే ఉన్న పొలంలో కొంతమంది పనిచేస్తున్న కూలీలను చూశాడు. చెమటలు చిందించి బతకడం కోసం కష్టపడుతున్న వారిని చూసి నాగయ్యకి సంతోషం కలిగింది. నేటి సమాజంలో తాము బతకడం కోసం పక్క వారిని మోసం చేసే మనుషుల కంటే వీళ్లే గొప్పవాళ్లని తలంచాడు. మళ్లీ ప్రయాణం సాగించాడు. సాయంత్రానికి రాజధానికి చేరుకుని రాజప్రసాదానికి చేరుకుని అక్కడ ఉన్న భటులకు రాజు సాయం కోసం వచ్చానని చెప్పి లోపలికి వెళ్లాడు. ఆ రోజు మహారాజు ప్రజల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహంలో నిద్రించి మర్నాడు తనలాగే మహారాజు సాయం కోరి వచ్చిన వారు ఎంతో మంది ఉన్న వరుసలో చివర నిల్చున్నాడు. మహారాజు తన పుట్టినరోజు సందర్భంగా పేదవారికి దానం చేస్తున్నాడు. పేద ప్రజలు కానుకలు పుచ్చుకొని సంతోషంగా వెళ్లసాగారు. చివరగా తన వంతు వచ్చింది. ఎందుకో మహారాజు ఇచ్చే కానుకలు నాగయ్యకు తీసుకోవాలనిపించలేదు. తిరిగి ఇంటికి వెళ్లి పోదామనుకున్నాడు. ఇంతలో మహారాజు పిలిచాడు. నాయనా, ఏ ఊరి నుంచి వచ్చావు? ఇంత దూరం వచ్చి అలా నిలిచిపోయావేంటి? ధన కనక వస్తు వాహనాలు ఏవైనా కోరుకో. ఈ రోజు మా జన్మదినం. నీకు సహాయం చేయడానికి నా మనసుకు ఎంతో ఆనందాన్ని కలుగుతుంది. ఏం కావాలో కోరుకో, ఈ క్షణమే ఇస్తాను. నాకేం వద్దులేండి ప్రభు, నేను మా ఊరు వెళ్ళిపోతానండి. మీరు ధనం ఇస్తానా కాదన్నందుకు నన్ను క్షమించండి ప్రభు, నేను వెళ్ళిపోతానండి. అతడలా అనేసరికి మహారాజుకి చాలా ఆశ్చర్యం వేసింది. పేదరికాన్ని భరించలేక ఎంతో మంది ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి తన కోసం బారులు తీరి ఎంతోసేపు నిలబడి తాను ఇచ్చే కానుకలు తీసుకుని ఆనందంగా వెళ్లిపోతుంటే ఈ పేదవాడు కానుకలు ఇస్తా అంటే వద్దంటున్నాడు అని ఆశ్చర్యపోయి సరే మరేం కావాలి అని అడిగాడు. ప్రభు, ఇలా అంటున్నందుకు తమరు నన్ను మన్నించాలే ప్రభు. తమరు స్వయంగా చెమటోడ్చి సంపాదించిన దాన్నే నేను కానుకగా తీసుకుంటానండి. ఇక్కడున్న వాటిలో అలాంటిది ఏమైనా ఉంటే ఏడు స్వామి. అతడి మాటలు విన్న మహారాజు విస్మయం చెందాడు. అతడిని చూస్తే అమాయకుడిలా కనిపిస్తున్నాడు. అతడి ఆలోచన వింతగా ఉంది. అలా రాజు కొంతసేపు ఆలోచించాక అతడి కోరికలో న్యాయం ఉందనిపించింది. అక్కడున్న వస్తువులను ఒకసారి తేరిపారా చూశాడు. అతడు చెప్పింది నిజమే. వాటిలో ఏ ఒక్కటి తాను స్వయంగా కష్టించి సంపాదించింది లేదు. అక్కడ ఉన్నవన్నీ పన్నుల రూపంలో ప్రజల నుండి వసూలు చేసిన ప్రజాధనం ద్వారా కొన్నవే. నాయనా, నువ్వు చెప్పినట్టు ఇక్కడ ఉన్నవి ఏవి నేను స్వయంగా కష్టించి ఆర్జించినవి కాదు. అయినా నువ్వు కోరిన వాటిని కానుకగా స్వీకరించవచ్చు. నా జన్మదినాన సాయం కోసం వచ్చిన నీకు కానుకగా వాటిని సగౌరవంగా సమర్పించుకుంటాను. దయచేసి నీకేం కావాలో కోరుకో. నన్ను క్షమించండి మహారాజా, ఇక్కడ ఉన్న వాటిలో ఏ ఒక్కదాన్ని ముట్టుకోలేను. న్యాయమైన వాటిని, ధర్మబద్ధమైన వాటిని మాత్రమే తీసుకోగలనండి. అతడలా చెప్పేసరికి మహారాజుకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇలాంటి సంతోషకరమైన సందర్భంలో దానమంటూ వచ్చిన పేదవాడిని వట్టి చేతులతో పంపడం తన కీర్తికి భంగకరం అని రాజు మనసులో మదనపడసాగాడు. అతడికి ఎలాగైనా సంతోషం కలిగించాలనుకున్నాడు. అలాగే నాయన, నువ్వు కోరిన విధంగా నేను స్వయంగా కష్టించి ఆర్జించిన దాన్ని నీకు కానుకగా ఇస్తాను. నాకు ఒకరోజు సమయం ఇవ్వు. అంతవరకు మా విశ్రాంతి మందిరంలో ఉండు. అలా మహారాజు అతడి కోరిక ప్రకారం తాను కష్టపడినదే ఇస్తానని చెప్పి నాగయ్యను విశ్రాంతి మందిరంలో ఉంచి అంతఃపురానికి వెళ్లి చిరిగిన దుస్తులు ధరించి పేదవాడిలా వేషం వేసుకుని రాజభవనాన్ని వదిలి పని వెతుక్కుంటూ ఎక్కడా పని దొరుకుతుందా అని ఒంటరిగా కాలినడకనే బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక ఒకచోట కొంతమంది రాళ్లు కొడుతూ కనిపించారు. వాళ్ళ దగ్గరకు వెళ్లి తాను కూడా వారిలాగా పని చేస్తానని కూలి ఇప్పించమని అడిగాడు. ఏంటే, నువ్వు మాలా కట్టపడి పని చేస్తావా? నేను చూస్తుంటే ఇంతవరకు ఇంట్లోంచే బయటికి రానట్టున్నావుగా. నువ్వు రాళ్ళు కొడతావా? ఇదేమన్నా అల్లటప్ప పని అనుకున్నావా? దీనికి చాలా కట్టపడాలా. నీవు అలా కాదులే గానీ ఇంకేదైనా పని చూసుకుపో. అలా అతడు హేళనగా మాట్లాడేసరికి రాజుకి కోపం వచ్చింది. కాని ఇంతలోనే తాను మారువేషంలో పేదవాడిలా ఉన్నది గుర్తు తెచ్చుకుని ఇంకెక్కడైనా పని దొరుకుద్దేమోనని వెళ్లసాగాడు. అలా వెళుతూ ఆఖరికి సముద్ర తీరం చేరుకున్నాడు.
అప్పుడే పల్లెకారులు కొందరు చేపలు వేటకు పడవలపై సముద్రంలోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. అయ్యా, నేను చాలా పేదవాణ్ణి, బాగా ఆకలితో ఉన్నాను. నేను మీతో వచ్చి చేపలు పట్టడానికి మీకు సహాయపడతాను. నా కష్టానికి మీకు తోచినంత ఇవ్వండి, పని మాత్రం లేదనకండి బాబు. అలా రాజు ఎంత బ్రతిమాలినా ఎవరూ ఆయన్ను తమ వెంట తీసుకుని పోవడానికి ఒప్పుకోలేదు. ఆఖరికి ఆయన అక్కడే ఉన్న ఒక వృద్ధుడి వద్దకు వెళ్లి ఏదైనా పని ఇవ్వమని ప్రాధేయపడ్డాడు. బాబు, నేను చూస్తుంటే గొప్పింటి బిడ్డలా ఉన్నావు. మరి ఎందుకు ఇలా పేదవాడిగా మారావో తెలియదు. జీవితం అంతేనాయనా, వాడలు పళ్ళవుతాయి, బళ్ళు వాడలవుతాయి. ఎప్పుడేం జరుగుద్దో చెప్పలేవు. సరేలే, ఈ రోజు నాకు ఒంట్లో నలతగా ఉంది, సముద్రంలోకి వెళ్ళలేను. నువ్వు నా పడవలో వెళ్లి చేపలు పట్టుకురా. నువ్వు పట్టుకొచ్చిన వాటిలో పెద్ద చేపకేమో రాగినానం ఇస్తాను, చిన్న చేపకు గవ్వ ఇస్తాను. నీకు సమ్మతమైతే నా పడవలో వేటకు వెళ్ళు నాయనా. అలాగే నాకు సమ్మతమేనని చెప్పి రాజు వలను తీసుకుని పడవలో సముద్రంలోకి వెళ్లాడు. సముద్రం మీద నుంచి వెళ్లే చల్లటి గాలి మహారాజు మనసుకి ఎంతో హాయిని గొలిపింది. అలా కొంత దూరం వెళ్లి వల విసిరాడు. కొద్దిసేపటికి వలను లాగుతున్నట్టు అనిపించింది. వెంటనే వలను పైకి లాగాడు. అందులో ఒక పెద్ద చేప, ఒక చిన్న చేప ఉన్నాయి. తనకు చేపల వేటలో అనుభవం లేదు. రాత్రంతా సముద్రం మీద ఉన్న ఇంతకన్నా ఎక్కువ చేపలు పట్టగలనన్న నమ్మకం లేదు గనక వెంటనే తీరానికి వచ్చి 2 చేపలను వృద్ధుడికిచ్చాడు. అతడు సంతోషించి చెప్పిన మాట ప్రకారం ఒక రాగి నాణం, ఒక గవ్వ ఇచ్చాడు. రాజు అతడికి కృతజ్ఞతలు చెప్పి తిరిగి రాజభవనం చేరుకున్నాడు. రాత్రంతా కాపల కాసిన భటులు తెల్లవారుజామున ఆదమరచి నిద్రపోతున్నారు. మర్నాడు రాజు కొలువుదీరాడు. నాయనా, నువ్వు కోరిన విధంగా గత రాత్రంతా నేను స్వయంగా శ్రమపడి ఇదిగో ఒక రాగి నాణం, ఒక గవ్వ సంపాదించాను. నీ అభిష్టానుసారం నువ్వు దాన్ని స్వీకరించు. ఇంకా కావాలంటే చెప్పు, ఖజానా నుంచి నీకు ఎంత కావాలంటే అంత ఇప్పిస్తాను. వద్దు ప్రభు, అది ఖజానం. ఆ ఖజానాలోదే నేను ముట్టుకోదలుచుకోలేదండి. మీరు ఎంతో కట్టపడి సంపాదించి తెచ్చిన దాన్ని పరమ సంతోషంతో పుచ్చుకుంటాను. ఇది ఎంతో విలువైందండి. రాజు ఆ రాగి నాణం గవ్వ తీసి ఇచ్చాడు. నాగయ్య వాటిని పరమానందంతో పుచ్చుకుని కళ్ళకద్దుకుని, ప్రభువులు చెమటోర్చి సంపాదించిన ధనం ఇది, దీనికి వెలకట్టలేము, ఇది ఎంతో అమూల్యమైనది, ధర్మ ప్రభువులు చిరకాలం వర్ధిల్లాలి అంటూ రాజుకి మరోసారి వంగి నమస్కరించి ఇంటికి బయలుదేరాడు. అయితే ఇంటి దగ్గర భార్య మహారాజు తన భర్తకు ఎంతో విలువైన కానుకలు ఇచ్చి ఉంటాడని, అదంతా మోయలేక అవస్థపడుతూ ఉంటాడని కలలు కనసాగింది. లక్ష్మి, ఏడున్నావు? త్వరగా రా. ఈ రోజు నాకెంతో సంతోషంగా ఉంది. రాజుగారిని కలుసుకోవడానికి అక్కడికి ఎంతో మంది వచ్చారు. ఆయన మహారాజు గారు నా ఒక్కడికే అమూల్యమైన కానికిచ్చారే. నేనెంతో అద్భుతవంతుడే. ఏం నా భాగ్యం. అలాగా, నాకు తెలుసండి, మీకు మహారాజు ఎంతో గొప్ప కానుకలు ఇచ్చి ఉంటాడు. రాత్రి నాకు కలలో మన ఇంట్లో ఎటు చూసినా ధనకనక రాసులు ఉన్నట్టు కల వచ్చింది. ఏమండి, ఆ కానుకలు త్వరగా చూపించండి, ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆత్రంగా ఉంది. వెంటనే భర్త తువ్వాలులో ముడివేసిన రాగినానం గవ్వను భార్యకు చూపించాడు. లక్ష్మి, ఇవి మహారాజు గారు స్వయంగా కట్టపడి సంపాదించినే. ఆయన ఖజానాలోనే మణిమాణిక్యాల కన్నా ఆ స్వర్ణాభరణాల కన్నా ఎంతో విలువైనవి. ఎందుకంటే అవన్నీ ప్రజల నుంచి రాబట్టినాయి. ఈ కేవలం ఆయన కట్టాల్సితమే కట్టపడి సంపాదించాడు. దీని విలువ ఏటికి రాదే. ఏమిటండి, ఏదో మరకత మాణిక్యాలు తెచ్చినట్టు గొప్పగా చెప్పారు. తీరా చూస్తే ఇది ఒక రాగి నాణం, ఒక గవ్వ. వీటినేమో చాలా అమూల్యమైనవి అంటున్నారు. అసలేమైంది మీకు? వెళ్లేటప్పుడు బాగానే ఉన్నారుగా? అలా అంటూ భార్య కోపంగా వాటిని వాకిట్లోకి విసిరికొట్టింది. రాగి నాణం ఉత్తర దిశగా, గవ్వ దక్షిణ దిశగా దొర్లుకుంటూ వెళ్లాయి. అయ్యో లక్ష్మి, ఎంత పని చేశావే. అవి ఎంత విలువైన నీకేం తెలిసే? మహారాజు గారి కట్టార్జితమయ్యి వాటిని మూర్ఖత్వంతో వాకిట్లో విసిగొడతావా? ఛీ, అసలు నువ్వు మనిషిరా? నిన్నేమనాలో తెలియటం లేదు, మూర్ఖురాలా. తాను ఎంతో విలువైనవి అనుకున్న రాజు కష్టార్జితాన్ని విసిరికొట్టేసరికి
కోపంతో భార్యను కొద్దిసేపు తిట్టి ఇంకా పోట్లాడలేక మౌనంగా ఊరుకున్నాడు. తర్వాత ప్రశాంత చిత్తంతో రోజువారి పనుల్లో పడిపోయాడు. ఇద్దరూ రాగినానం గవ్వ సంగతి మరిచిపోయి రాత్రి భోజనాలు చేసి హాయిగా నిద్రపోయారు. తెల్లవారాక వాకిలి ఊడుద్దామని బయటకు వచ్చిన భార్య ఒక్కసారిగా కేక వేసింది. ఏమైందే? ఎందుకలా గావు కేక పెట్టావు? కొంప తీసి కాలు జారి పడ్డావా ఏంది? అసలే రాత్రి పడ్డం వానకే వాకిలి మొత్తం తడిసింది. ఓ లక్ష్మి, నన్ను బయటకు రమ్మంటావా ఏంది? తొందర చెప్పవే, ఏమైందో? కాలు జారలేదు, ఏమీ లేదు. మన దశ తిరిగిందండి. ఒకసారి బయటకు రండి, త్వరగా రండి. వెంటనే వాకిట్లోకి వచ్చి అక్కడి దృశ్యాన్ని చూసి ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. రాగి నాణం పడిన చోట దగదగ మెరిసిపోతూ బంగారు నాణుల కాస బిందె కనిపించింది. ఇంకోవైపు గవ్వ పడిన చోట వెండి బిందె కనిపించింది. దాని నిండా వెండి కాసులు ఉన్నాయి. భార్యాభర్తలు ఎంతో ఆనందంతో బిందెలను ఇంట్లోకి తీసుకుపోయారు. చూసావా లక్ష్మి, నేను ముందే చెప్పానుగా, రాజుగారి నుండి ఇంతవరకు ఇలాంటి కానుకను ఎవరు పుచ్చుకోలేదని నేను చెప్పాను గానే. ఇప్పుడు చూసావా, ఇదంతా కట్టార్జితం మహిమే. అవునండి, మీరు చెప్పింది అక్షరాల నిజం. అమాయకత్వంతో రాగి నాణ్యాన్ని గవ్వను హీనంగా చూసినందుకు నన్ను క్షమించండి. అవునండి, ఇంతకు ఈ సంపద అంతా ఏం చేద్దాం? పట్నం వెళ్లి ఒక పెద్ద డాబా ఇల్లు కట్టుకుని కారు కొనుక్కుని దర్జాగా బతుకుదాం. ఏమంటారు? పిచ్చిదానా, ఇది రాజుగారి కట్టార్జితం. ఇదంతా మంచికి ఉపయోగించాలి. ఏం చేద్దామంటే ముందుగా మన ఊళ్ళో రహదారులు నిర్మిద్దామే. ఎందుకంటే బాగు చేయించే వాళ్ళు లేక దారులు మొత్తం పాడైపోయి నడవటానికి వీలు కాకుండా ఉన్నాయే. ముందు ఆ పని చేద్దాం. తర్వాత మన ఊళ్ళో చెట్టు కిందనే చదువుకున్న పిల్లగాళ్ళు ఉన్నారుగా, వాళ్ళకి ఒక మంచి బడి కట్టిద్దామే. ఇంకా మంచినీళ్ళు కూడా దొరక్క ఇబ్బంది పడుతున్న ప్రజలు ఉన్నారు కానీ వాళ్ళ కోసం దారులు ఏమిటే చలి కేంద్రాలు పెడదామే. ఇంకా పేదోళ్ళకి నిత్యాన్నదానం చేద్దామే. వర్షం పడినప్పుడల్లా చెరువు గడ్డిపడి నీళ్ళన్నీ ఊళ్ళోకి వస్తున్నాయి. అందుకని చెరువును బాగు చేద్దాం. ఊళ్ళో లేనిపోని జ్వరాలు వచ్చి జనం అల్లాడుతున్నారు. అందుకని ఒక ఆసుపత్రి కట్టిద్దామే. ఏమంటా లక్ష్మి? భర్త అలా చెప్పేసరికి లక్ష్మి దిగాలు పడిపోయింది. మన అదృష్టం కొద్దీ లభించిన సంపదను కొందరికి పంచితే ఇక మన గతేమి కావాలి, మనం ఎలా బతకాలి అని అడిగింది. లక్ష్మి, నీకు విషయం చెప్పనా? మనుషులందరికీ సాటి వారికి సహాయం చేయాలని ఉంటదే. మంచివారి కోసం పాటు పడాలని, నీతిగా బతకాలని ఉంటదే. కాకపోతే వారి వద్ద డబ్బు లేకపోవటం వల్ల సంపాదించింది తమ కుటుంబానికే సరిపోవడంతో ఇంకే పని చేయలేక అట్నే సర్దుకొని పోతారు. అయితే మనకు మాత్రం రాజుగారి కట్టార్జితం రూపంలో ఈ సంపద లభించింది గానే దీన్ని మంచి పనులకు ఉపయోగించి సాటి వారికి సహాయపడుతూ అందులో ఉండే జీవిత మాధుర్యాన్ని అనుభవిద్దామే. జీవితం సార్థకం చేసుకుందామే లక్ష్మి. ఇంతకు మించిన పరమార్థం ఏముంది? భర్త అలా జీవితం విలువ విడమర్చి చెప్పేసరికి మంచి పనికి ఒప్పుకుంది. ఆ తర్వాత భార్యాభర్తలు తమకు లభించిన సంపదను మంచికి ఉపయోగించి నలుగురిలో ఆదర్శ దంపతులు అనిపించుకుంటూ ఆ పని చేయడం వల్ల వచ్చే సంతృప్తితో హాయిగా జీవించసాగారు. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.